మనం ప్రీవియస్ వీడియోలో రన్నింగ్ పాడ్స్ ఎలా చూడాలన్నది నేర్చుకున్నాం. దానికి కమాండ్ kubectl get pods. సో నాకు ఈ సిస్టంలో ఉన్న నోట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. దానికి కమాండ్ kubectl get nodes. సో ప్రెసెంట్ ఈ సిస్టంలో 3 నోడ్స్ రన్ అవుతున్నాయి. మాస్టర్, నోడ్ 1, నోడ్ 2. అలాగే ఒక పాడ్ రన్ అవుతుంది. ఈ పాడ్ ఏ నోడ్లో రన్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికి కమాండ్ kubectl get pod -o wide. సో ఈ పాడ్ అనేది నోడ్ 1లో రన్ అవుతుంది. సో నాకు ఈ అవుట్పుట్ అనేది YAML ఫార్మాట్లో కావాలి. సో అప్పుడు కమాండ్ kubectl get pod -o YAML. ఓకే, kubectl get pod -o YAML. ఓకే, అదే JSON ఫార్మాట్లో కావాలంటే kubectl get pod -o JSON. సో ఇలా మనకు కావాల్సిన ఫార్మాట్లో అవుట్పుట్ అనేది ప్రింట్ చేయొచ్చు. సో నెక్స్ట్ కమాండ్ kubectl explain. kubectl explain అనే కమాండ్ మనకి YAML ఫైల్స్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే మనం YAML ఫైల్ రాసేటప్పుడు మనం కైండ్ API వర్షన్ అనేది YAML ఫైల్లో స్పెసిఫై చేయాలి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ అనే కమాండ్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాడ్ యొక్క కైండ్ API వర్షన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సో కమాండ్ kubectl explain pod. సో నాకు ఇలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నేను 1 by 1 చూడాలనుకుంటున్నాను కాబట్టి kubectl explain pod pipe less. సో పాడ్ యొక్క కైండ్ వచ్చేసి పాడ్, వర్షన్ వచ్చేసి v1. సో ఇలా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ కమాండ్తో చూడవచ్చు. సో రిప్లికేషన్ కంట్రోల్ యొక్క కైండ్, వర్షన్ చూడటానికి kubectl explain rc రిప్లికేషన్ కంట్రోల్ పైప్ లెస్ ఎంటర్. సో ఆ రిప్లికేషన్ కంట్రోల్ యొక్క కైండ్ వచ్చేసి రిప్లికేషన్ కంట్రోలర్, వర్షన్ వచ్చేసి v1. ఇలా మనకు కావాల్సిన యొక్క కమాండ్ చూడటానికి ఎక్స్ప్లెయిన్ అనే కమాండ్ ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ డిస్క్రైబ్. kubectl describe. సో డిస్క్రైబ్ అనే కమాండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాడ్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాను. kubectl describe pod ఎంటర్. Let me drag it. See, ఇది నోడ్ 1లో రన్ అవుతుంది. సో ఇది వచ్చేసి లేబుల్ మై ఫస్ట్ పాడ్. సో పాడ్ యొక్క IP అడ్రస్. సో ఇలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనం డిస్క్రైబ్ కమాండ్. సో అలాగే ఇక్కడ చూస్తే ఫస్ట్ డిఫాల్ట్ షెడ్యూలర్ అనేది నోడ్ 1కి అసైన్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ పుల్ అయింది. ఓకే, ఆ తర్వాత సక్సెస్ఫుల్గా ఇమేజ్ అనేది పుల్ అయింది. నెక్స్ట్ మై ఫస్ట్ పాడ్ని క్రియేట్ చేసింది. తర్వాత కంటైనర్ని స్టార్ట్ చేసింది. ఇలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అన్నది మనం చూడవచ్చు. సో నెక్స్ట్ నేను kubectl డిస్క్రైబ్ పాడ్ నేమ్ ఇస్తున్నాను, మై ఫస్ట్ పాడ్. ఈ పాడ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాను. సో అలా మనం ఈచ్ పాడ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు. సో నేను అలాగే kubectl get pods -w. -w అంటే కంటిన్యూస్గా వాచ్ చేయొచ్చు. సో లెట్ మీ ఓపెన్ another window. See here.
సో నేను ఇప్పుడు ఇంకొక పాడ్ క్రియేట్ చేస్తున్నాను. రన్ సెకండ్ పాడ్ -, image equal to ngi nx. సో ఇక్కడ చూసారా డేట్గా. సో ఇక్కడ మనం ఇలా కంటిన్యూస్గా వాచ్ చేయొచ్చు. ఓకే, స్టాప్ ఇట్. సి ఇప్పుడు నాకు 2 పాడ్స్ అనేవి రన్ అవుతుంటాయి. ఓకే, సో నెక్స్ట్ పాడ్ డిలీట్ చేయడానికి కమాండ్ kubectl delete pod name. సో నేను వచ్చేసి మై ఫస్ట్ పాడ్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, చెక్ చేయండి ఇప్పుడు kubectl git pods. సో అదే ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్న అన్ని పాడ్స్ డిలీట్ చేయాలంటే delete pod -all, enter. Now check kubectl get pods.